కేవలం ₹1,00,000 ఉంటే చాలు హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద బిజియెస్ట్ హైవేకి ఆనుకొని ఉన్న ఈ 50 ఎకరాల మ్యాసివ్ ప్రాజెక్ట్లో ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఎఫర్ట్ చేయగలిగే ప్రైస్ రేంజ్లోనే 121 గజాల ప్లాట్ సైజ్ నుంచి ఇప్పటికిప్పుడు మీరు ప్లాట్ని సొంతం చేసుకోవచ్చు. అది మాత్రమే కాదు, ఎవ్రీ మంత్ కూడా మీరు 10,000 నుంచి 15,000 రెంటల్ ఇన్కమ్ని కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అసలు ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఎక్కడ ఉంది, ఈ యొక్క ప్రాజెక్ట్ వివరాలు ఏంటి, ఎవ్రీ మంత్ కూడా రెంటల్ ఇన్కమ్ని ఏ విధంగా జనరేట్ చేసుకోవచ్చు, ఈ విషయాలు అన్నీ తెలుసుకోవడం కోసం మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. ప్రాజెక్ట్ యొక్క పూర్తి వివరాలు మనకు అందించడానికి ప్రాజెక్ట్ యొక్క ఎండి కృష్ణంరాజ్ సార్ ఈరోజు మనతోనే ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ అసలు మన ఈ ప్రాజెక్ట్లో కేవలం ₹1,00,000కే ప్లాట్ సొంతం చేసుకోవడం అనేది ఒక సువర్ణ అవకాశం సార్. అసలు ఎగ్జాక్ట్లీ మన ఈ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ ఉంది, ప్రాజెక్ట్ యొక్క వివరాలు ఏంటి అన్నీ కూడా కొంచెం మీ మాటల్లో. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చూసుకుంటే, ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇది వరంగల్ హైవే అండి. వరంగల్ నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవేకి ఆనుకొని మనకు జమ్మాపూర్ అనే విలేజ్ ఉంది సార్. ఈ జమ్మాపూర్ విలేజ్ వచ్చేసి భువనగిరి రెవెన్యూ కిందకు వస్తుంది, భువనగిరి మండల్ అండ్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. ఆ జమ్మాపూర్ విలేజ్ని ఎగ్జాక్ట్లీ పక్కనే మన సైట్ అన్నది ఇవ్వడం జరిగింది సార్. ఈ నేషనల్ హైవే నుండి మన సైట్ వచ్చేసి జస్ట్ 300 మీటర్స్ డిస్టెన్స్. సో మీరు ఈవెన్ బైక్ మీద అయినా రావచ్చు, ఈవెన్ ఆర్టీసీ బస్సులో వచ్చినా కూడా అక్కడ దిగేసి ఈజీగా ఎనీ టైంలో మీరు సైట్కి అన్నది వెళ్ళడానికి ఈజీ కన్వీనియంట్గా ఉంటుందండి. అదేవిధంగా మన ఈ యొక్క ప్రాజెక్ట్కి నియర్ బైలో ఉన్న డెవలప్మెంట్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఎందుకు అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా స్మార్ట్ అయిపోయారు సార్. ఎందుకంటే ₹1 పెడుతున్నాము అంటే ఆ రూపాయి అనేది ఒక ₹10 అవుతుందా అవ్వదా అనే ఒక మైండ్ సెట్ తోటి ఆలోచిస్తున్నారు. సో దానికి అనుగుణంగా మన యొక్క ప్రాజెక్ట్కి నియర్ బై ఉన్న డెవలప్మెంట్స్ కూడా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు మనం హైదరాబాద్ నుండి వరంగల్ వరకు డెవలప్మెంట్స్ చూసుకుంటే సార్, పోచారంలో ఎంప్లాయ్మెంట్ ఉంది, బేబీనగర్లో మెడికల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నవి, భువనగిరిలో వచ్చేసరికి టూరిజం హబ్ ఉంది, యాదగిరిగుట్ట దగ్గరకు వచ్చేసి డివిజనల్ హబ్ సార్. అంటే ప్రతి 5 to 10 minutes డ్రైవ్లో మనకు ప్రతి యాక్టివ్ డెవలప్మెంట్స్ అనేది కనిపిస్తూనే ఉంటాయి సార్. సో మనం వరంగల్ చూసుకుంటే కనుక మనకు 1000 acres ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ అయిపోయింది సార్. సో అది తీసుకుంటే కనుక ఇటు హైదరాబాద్కి ఎయిర్పోర్ట్కి, మన వరంగల్ ఎయిర్పోర్ట్కి ఎగ్జాక్ట్లీగా మనం సెంటర్లో ఉంటాము. అంతేకాకుండా వరంగల్ కూడా ట్రై సిటీస్గా డెవలప్మెంట్ అయిపోయింది. మోర్ ఓవర్ ఏంటంటే తెలంగాణకి సెకండ్ క్యాపిటల్గా వరంగల్ని అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది సార్. మన ఈ ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 100% వచ్చే నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో మీరు ఒక హై రిటర్న్స్ని ఈజీగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో అదేవిధంగా మన ఈ యొక్క ప్రాజెక్ట్ వివరాలు కూడా సార్ని అడిగేసి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వరంగల్ హైవే నుంచి జస్ట్ 300 మీటర్స్ డిస్టెన్స్లోనే మన సైట్ అన్నది లొకేట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఒక 50 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇందులో phase 1లో వచ్చేసి మనము 18 acres పొజిషన్లో ఉన్నాము. దీంట్లో ప్లాట్ సైజెస్ కనుక మనం తీసుకుంటే 242 square yards అండ్ 605 square yards అవైలబుల్ ఉన్నాయండి. అందులో కావాలి అనుకుంటే కనుక మనం ఈవెన్ 121 square yards అండ్ 342 square yards కూడా ఇవ్వడం జరుగుతుందండి. దీంట్లో ఆల్మోస్ట్ మనకు కార్నర్ ప్లాట్స్ అవన్నీ కూడా అవైలబుల్లో ఉన్నవి. మనము ఈ ఏదైతే ప్లాట్ ఉందో దాన్ని ఖాళీగా ఉంచకుండా మనము ఫ్రూట్ ప్లాంట్స్ కూడా పెట్టడం జరుగుతుంది విత్ డ్రిప్పింగ్ సిస్టమ్ తోటి. దీంట్లో ఏదైతే కనెక్టివిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నామో మెయిన్ రోడ్ వచ్చేసి 40 feet ఉంటుందండి. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 feet ఇవ్వడం జరుగుతుంది. సార్ మన ఈ హైవే పక్కనే ఉన్న ఈ యొక్క 50 ఎకరాల మ్యాసివ్ ప్రాజెక్ట్లో మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు? 2.5 acres మనం రిసార్ట్ అమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతుంది సార్. ఈ 2.5 acres టోటల్గా 25+ అమ్యూనిటీస్ వస్తాయి. దాంట్లో మనకు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఒక గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. మన ఓవరాల్గా ప్రాజెక్ట్కి టోటల్గా ఒక 6 feet కాంపౌండ్ వాల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. దాంతోపాటు వచ్చేసి ఒక 6 కాటేజెస్ ఉంటుంది, ఒక 2 స్విమ్మింగ్ పూల్స్ ప్రొవైడ్ చేస్తాము, ఒక మంచి రెయిన్ డాన్సెస్ ఉంటుంది, రైట్, వాటర్ గేమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ప్లస్ చిల్డ్రన్స్ కోసం అని చెప్పేసి. 500 కెపాసిటీ కన్వెన్షన్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సార్. ఒక బ్యూటిఫుల్ గార్డెనింగ్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఒక ఫంక్షన్ అంటే మేజర్గా అందరి కాన్సన్ట్రేషన్ అంతా ఫోటోషూట్ మీద ఉంటుంది. దాని గురించి అని చెప్పేసి మనం ఫస్ట్ ఒక మంచి బ్యూటిఫుల్ గార్డెన్ కూడా ఆ ఫంక్షన్ హాల్ కోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎంటర్టైన్మెంట్ పర్పస్లో వచ్చేసరికి టోటల్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇందులో. అంటే ఒక రిసార్ట్కి వస్తే వాళ్ళకి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. దాంట్లో ఒక బాక్స్ క్రికెట్ వస్తుంది, షటిల్ కోర్ట్ అని వాలీబాల్ కోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా ఒక మంచి కెఫెటేరియా ఉంటుంది, అటాచ్డ్ ఇండోర్ గేమ్స్, క్యారమ్స్, చెస్, స్నూకర్స్, టేబుల్ టెన్నిస్, ఇలా ఒక డెలిషియస్ రెస్టారెంట్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. అలా ఇప్పుడు ప్రజెంట్ చూడడానికి అయితే మన ఈ ప్రాజెక్ట్లో ఎలాంటి డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవ్వలేదు యాజ్ ఆఫ్ టుడే.
బట్ ఎప్పటి వరకు మీరు ఈ డెవలప్మెంట్స్ అనేవి కమిట్ చేయగలరు? షూర్ సార్. జస్ట్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి మనము 10 days మాత్రమే అవుతుంది. ఇనీషియల్గా వచ్చేసి 40 feet రోడ్ కటింగ్ ఒకటి కంప్లీట్ అయిపోయింది సార్. స్టోనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నేను ఈ మంత్ ఎండ్ వరకు ఒక స్విమ్మింగ్ పూల్ ఒకటి, ఒక కాటేజ్, 2 BHK కాటేజ్ ప్లస్ ఒక బాక్స్ క్రికెట్ నేను వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ మంత్ ఎండ్ వరకు 50% ఈ వర్క్ కంప్లీట్ చేసుకుంటాను సార్. నేను రిమైనింగ్ టోటల్ అమ్యూనిటీస్ అన్నీ కూడా నేను 15 monthsలో కస్టమర్స్కి 100% డెలివరీ చేస్తాను నేను. అండ్ ఆల్సో వన్ మోర్ పాయింట్ సార్, దీంట్లో ప్లాట్ తీసుకున్న వాళ్ళకి మీరు రెంటల్ ఇన్కమ్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తా అని చెప్పారు. అవును. అది ఏ విధంగా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? సో రైట్ సార్, దీంట్లో మనకి యాక్చువల్గా సైజెస్ తీసుకుంటే సార్, ప్లాట్ సైజెస్ వచ్చేసి 242 square yards ఉంది అండ్ 605 square yards, 2 సైజెస్ ఉన్నాయి సార్. ఇన్ కేసు ఒకవేళ కస్టమర్ విత్ కాటేజ్ వెళ్ళాలి అనుకున్నాడు అనుకోండి, ఒక 302 square yards తీసుకున్నారు తను, అందులో విత్ కాటేజ్ కనుక వెళ్తే మనం అతనికి ఒక 10,000 రెంట్ పర్ మంత్ ఫర్ 5 years మనం ప్రొవైడ్ చేస్తాం సార్. సేమ్ టైం మళ్ళీ కస్టమర్ ఒకవేళ విల్లింగ్ ఉండి 605 square yards వెళ్ళాడు, 605 square yards విత్ కాటేజ్ వెళ్తే కనుక తనకు 15,000 రెంట్ వస్తుంది. 15,000 పర్ మంత్ రెంట్ నెక్స్ట్ 5 years. ఇది ఓన్లీ నోటి మాట కాదు, మీరు ఒక అగ్రిమెంట్ కూడా వాళ్ళకి 100% 100 బాండ్ పేపర్ మీద మనం అగ్రిమెంట్ అనేది చేసి వెళ్తాం సార్. ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్లో మీరు మన ప్రేక్షకులకి ఎలాంటి డాక్యుమెంటేషన్ అష్యూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే దీంట్లో ప్రైస్ అనేది ఏ విధంగా కోట్ చేస్తున్నారు? సో మనం డాక్యుమెంటేషన్ పరంగా చూసుకుంటే సార్, మనం 1954 నుండి నేను లింక్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, అలాంగ్ విత్ లీగల్ ఒపీనియన్తో పాటు కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తాను. సో ప్రైస్ విషయానికి వస్తే కనుక యాక్చువల్ ప్రైస్ అయితే 9,500 అనుకున్నాం సార్. సో లాంచింగ్ ఆఫర్లో కస్టమర్స్కి వచ్చేసి 9,000 per square yard ప్రొవైడ్ చేస్తున్నాం. అందులో ఈఎంఐ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఈఎంఐ కూడా కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నాము. ఈఎంఐ వెళ్తే కనుక 10,000 per square yard అవుతుంది. ఓవరాల్గా దాంట్లో మనకు 121 square yards కనుక తీసుకుంటే టోటల్ బడ్జెట్ వచ్చేసి 12,10,000 అవుతుంది సార్. దాంట్లో కస్టమర్ వచ్చేసి ఒక 2 lakhs డౌన్ పేమెంట్ చేసుకుంటాడు. రిమైనింగ్ అంతా కూడా తను 50 months ఈఎంఐ నేను ప్రొవైడ్ చేస్తాను తనకి. కస్టమర్స్కి ఇంకొక బొనాంజా ఏంటంటే సార్, ఎవరైతే 1 week పేమెంట్ చేసుకుంటారో వాళ్ళకు ఫ్రీ రిజిస్ట్రేషన్ కంపెనీ తరపు నుంచి ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మన ఈ ప్రాజెక్ట్లో కేవలం ₹1,00,000 ఉంటే చాలు, ఇప్పటికిప్పుడు మీరు ప్లాట్ బుక్ చేసుకోవచ్చు. 25,000 నుంచి 30,000 సాలరీడ్ ఎంప్లాయ్ అయినా కానీ దీంట్లో ఇప్పటికిప్పుడు మీరు ప్లాట్ని సొంతం చేసుకొని మీ యొక్క ఫ్యూచర్ని మీరు సెక్యూర్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా, లేదు అంటే ఇప్పుడే ప్రైవేట్ సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలన్నా పైన కనిపిస్తున్న సార్ నెంబర్కి ఇప్పుడే కాల్ చేయగలరని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.